రామేశ్వరం టెంపుల్ నుండి రామేశ్వరం బస్ స్టాండ్ వరకు సిటీ బస్సు ప్రయాణం చేస్తున్నాను నేను, బ్లాగర్. తమిళ బస్సే, బస్సా ఎన్నా తమిళనా, అంతా తమిళే. టికెట్లు కూడా చూద్దాం ఎలా ఉన్నాయో. తమిళనాడు టికెట్స్. ఈ టికెట్లు చూసి చాలా అయింది మన ఏపీలో. గుర్తున్నాయి ఈ టికెట్స్ ఎవరికన్నా మన ఏపీ వాళ్ళకి. ఇప్పుడు అన్నీ కంప్యూటర్ టికెట్లు వచ్చాయి. తమిళనాడులో ఇంకొక విషయం ఏంటంటే లేడీస్కి టికెట్లు ఫ్రీ. లేడీస్కి ఫ్రీ, ఓన్లీ జెంట్స్. ఫ్రీ బస్సెస్ ఇన్ ద లేడీస్. తమిళనాడు మామూలు విషయం ఇది కూడా. లేడీస్తో అట్లా ఉంటుంది మరి మనతో. పంబన్ బ్రిడ్జ్ అన్నమాట ఇది. చూసారా సముద్రం, పంబన్ సముద్రం. అదే రామేశ్వరం సముద్రం అనమాట. పంబన్ బ్రిడ్జ్ రిపేర్ వర్క్ అయితే జరుగుతుంది. కొత్త బ్రిడ్జ్ కూడా ఆడుతున్నారు. సో దానివల్ల మనకేంటంటే ఇక్కడ ట్రైన్ అయితే రామేశ్వరానికి ఎల్లో లేదనమాట. ఇక్కడ కూడా గ్రద్దలు ఫుల్గా ఉన్నాయి, తెల్ల గ్రద్దలు. మళ్ళీ ఇక్కడ అది ట్రైన్ బ్రిడ్జ్ ఇదే వర్క్ అయితే జరుగుతుంది. డబల్ ట్రాక్ వేస్తున్నట్టున్నారు. ట్రాక్ వర్క్ జరుగుతుంది. సో అందుకలా ఆపేశారనమాట. డబల్ లైన్ వేస్తున్నట్టున్నారు. లాస్ట్ టైము చిన్నది ఉండేది అనమాట, ఇప్పుడైతే పెద్దదైతే కడుతున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే అసలు నీళ్ళు లేవు, లోతు సముద్రం అయినా కానీ లోతు లేచేసారా అలా ఉంటుంది. మామూలుగా లేదు. ట్రాక్ తీసేసి పైకి వేసారనమాట ఇక్కడ. అందుకని లేదు ట్రైన్ సింగిల్ లైనే. ఇదివరకు కింద నుండి వచ్చేది, ఇప్పుడన్నా పైకి వచ్చింది. సో అదనమాట. అందువల్ల ట్రైన్ లేదు మనకి. రామేశ్వరానికి ఏ ట్రైన్ లేదు ప్రెజెంట్. మదురై బస్ స్టాండ్, రామేశ్వరం టు మదురై బస్సులో ఎంతసేపు పట్టింది? 3.5 గంటలు పట్టింది. కరెక్ట్గా 1 అయింది ఇక్కడ దిగేపాటికి. ఇక్కడ నుండి ఇక ఆటో మాట్లాడుకున్నాం. 7 కిలోమీటర్స్. చిన్నగా కాదు, చాలా పెద్దది. ఐటీ కంపెనీలోనే హెచ్సిఎల్ ఉంది, ప్లస్ మార్కెట్ ఉంది, ఎన్టీఆర్ బస్ స్టాండ్ ఉంది. ఎన్టీఆర్ అంటే అదే పార్టీ నాయకులు కదా, ఆయన పేరు మీద బస్ స్టాండ్ పెట్టారు. ఇంకోటి ఇక్కడ నుండి మనకి బస్ స్టాండ్ నుండి టెంపుల్కి 7 కిలోమీటర్స్, 6.7 కిలోమీటర్స్. ఆటో వచ్చి పర్ హెడ్ 50 రూపీస్. తక్కువే బస్కైనా అంతే. బస్సెస్ ఉన్నాయి కానీ మేము ట్రై చేయాల. సో ఎవరైనా వచ్చినప్పుడు చూసుకొని రండి. ఫైనల్లీ ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. మదురై బస్ స్టాండ్ నుండి, ఎంజీఆర్ బస్ స్టాండ్ నుండి టెంపుల్ దగ్గర రావడానికి బస్సెస్ ఉన్నాయి. బట్ కానీ ఏంటంటే మేము ఆటో అయితే ప్రిపేర్ చేసాము. ఆ ఆటో అయినా బేలా చేసేవాడు, మామూలుగా కాదు. 200 అన్నాడు. ఇంకొక ఆయన వచ్చి 250 అన్నాడు. అదంతా కుదరలే, సెట్ అవ్వలే అని చెప్పి 100 రూపాయలకి అడిగాం. లేదన్నాడు. 150కి అడిగాం, రాదన్నాడు.
వచ్చేస్తుంటే వాళ్ళే వచ్చి బతిమలాడారు అనమాట, 150కి వస్తాము రండి అని చెప్పి అన్నారు. మరి మనతో ఏమన్నా మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారు ఏంటి, ఏపీ వాళ్ళు అంటే పిచ్చి వాళ్ళు కనిపిస్తున్నారేమో. సో ఇక వచ్చామన్నమాట టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గర రాగానే ఇక గుడి క్లోజ్ అనమాట. 1కి గుడి క్లోజ్ చేస్తారు, 3:30కి తీస్తారంట. ఇక నెక్స్ట్ ఫుల్ హంగ్రీ వెళ్ళాం బృందావనాన్ని. గుడికి ఫస్ట్ గేట్ నుండి అదే ఫస్ట్ గోపురం నుండి లెఫ్ట్ సైడ్కి రాగానే రైట్ సైడ్లో ఒక బృందావన్ రెస్టారెంట్ అనే ఒకటి ఉంది, ఆంధ్రాది. కొంచెం ఫుడ్ అయితే బాగుంది, మన స్టైల్లో ఉంది, చాలా అయితే బాగుందన్నమాట. అసలు సిటీని వస్తే నాకు ఏదో టెంపుల్ ఒకటే ఉంటుందని నేను అనుకున్నాను, బట్ మదురై చాలా పెద్ద సిటీ అనుకోలేను అసలు. రామేశ్వరం నుండి మదురైకి 3.5 గంటలు పట్టింది. ఇక్కడ మనకి మదురై నుండి మదురై బస్ స్టాండ్ నుండి టెంపుల్కి వచ్చేసి 15 మినిట్స్ 15 మినిట్స్ పట్టింది. సో ఇంకా టెంపుల్ అయితే వ్యూ అయితే చూపిస్తా, అంటే చెట్లు అయ్యన్నట్టు ఉన్నాయి. గోపురం కనిపిస్తుంది కదా, అది ఫస్ట్ గోపురం. ఇంకోటి అటు ఉంటుంది బ్యాక్ సైడు, ఇంకోటి ఉత్తరం పడమరాల, 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. లగేజ్ లాకర్లో పెట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. అది అయిపోయాక ఫోన్ గుడి లోపలికి ఎంట్రీ లేదు, ఎంట్రీ అంటే తీసుకెళ్ళాం. ఇక్కడ ఒక చెట్టు ఉందన్నమాట, పార్క్ లాగా, అక్కడైతే కూర్చున్నాం అనమాట. అది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ పళని వెళ్ళాలి ఇవాళ, అది కూడా చూద్దాం. ట్రైన్ ఉంది, బట్ బస్కి ట్రైన్ అయితే ట్రైన్కి ఏదో ఒకటి ఇచ్చేద్దాం, దానికి కూడా చూసుకుందాం ఎలాగైతే అలాగా. మామూలుగా ఉండదు, మనతో పడేస్తాం అనమాట ఎక్కడికక్కడ. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. ఫుడ్ వచ్చేసి 111 రూపీస్, మామూలుగా లేదు, పడేసింది అది కూడా.